శ్రీ గురుదత్త, జయ గురుదత్త. ఈరోజు మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో 5వ అధ్యాయం ప్రారంభించుకుందాం. శంకరభట్టు తిరుపతి చేరుట, కాణిపాకమున తిరుమలదాసును సందర్శించుట. నేను నా ప్రవాసములో పరమ పవిత్రమైన తిరుపతి మహాక్షేత్రమునకు వచ్చి తిని నా మనస్సులో ఏదో తెలియరాని శాంతి అనుభవంలోకి వచ్చింది. తిరుమల మహాక్షేత్రంలో పుష్కరిణిలో స్నానము చేసి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుని ఆలయ ప్రాంగణమందు ధ్యానస్థుడనైతిని. ధ్యానములో శ్రీ వెంకటేశ్వర స్వామిని శ్రీమూర్తిగా కనుగొంటిని. బాలాత్రిపుర సుందరిగా తోచిన ఆ మూర్తి కొద్ది క్షణముల్లో పరమేశ్వర రూపముగా మారింది. కొద్దిసేపటికి మహావిష్ణు రూపముగా మారింది. ధ్యానము మరికొంతసేపు అయిన తర్వాత ఆ మూర్తి 16 వర్షముల వయసు కలిగిన మహాసుందరాకారుడైన బాలయతిగా దర్శనమిచ్చెను. ఆ బాలయతి దృష్టి అమృత దృష్టి అని తోచింది. నేత్రద్వయము నుండి కోటి తల్లుల వాత్సల్యానురాగములు వెదజల్లబడుచుండెను. ఇంతలో ఆ బాలయతితో శ్రీపాద శ్రీవల్లభ ప్రభు, మీరు జగన్నింతలు మీ భక్తుడైన శంకరభట్టుకు నేటి నుండి ఏలినాటి శని ప్రారంభంలో ఉన్నది. లోకంలో ఎన్ని రకముల ఇక్కట్లనో అన్నింటినీ వానిచే అనుభవింపచేసేదను. ప్రభువుల ఆజ్ఞకై నిలిచి ఉన్నాను అని పలికెను. కరుణాంతరంగుడైన ప్రభువు, ఓయి శనేశ్వర, నీవు కర్మకారకుడవు. జీవులను కర్మ ఫలితములను అనుభవింపచేయుచు వారిని కర్మ విముక్తులను చేయుచున్నావు. నీవు నీ ధర్మమును బట్టి నడుచుకొనుము. ఆశ్రిత భక్తజన రక్షణ నా ప్రతిజ్ఞ కనుక నేను శంకరభట్టుకు కలిగించు ఇబ్బందుల నుండి వానిని ఏ రకముగా ఆదుకొని ఎట్లు విడుదల చేసేదనో నీవే చూసెదవుగాక అనెను. శ్రీపాదులు శనేశ్వరులు ఈ రకముగా సంభాషించుకున్న తదుపరి వారిద్దరును నా ధ్యానము నుండి తొలగిపోయిరి. తర్వాత భగవన్మూర్తిని ధ్యానించుట దుస్తరమాయెను. నాకు కష్టకాలము సంప్రాప్తించిందనియు శ్రీపాదులు నన్ను కష్టముల నుండి దరిచేర్చుదననియు తోచెను. నేను తిరుమల నుండి తిరుపతికి వచ్చి తిని తిరుపతి వీధులలో ఇచ్చవచ్చిన రీతిన పోవుచుంటిని. మనస్సు చంచలముగా ఉన్నది. ఒక క్షురకుడు నన్ను బలవంతంగా ఆపుచేసి, నీవు 20 సంవత్సరముల క్రితం ఇంటి నుండి పలాయనము చిత్తగించిన సుబ్బయ్యవు కాదా? నీ తల్లిదండ్రులు బెంగబడి ఉన్నారు. నీ భార్య రజస్వరాలైంది, ఆమె ఏడేరింది కనుక నీవు ఆమెను ఏలుకొని పిల్లాపాపలతో సుఖముగా ఉండవలసింది అని గర్జించి మాట్లాడాను. అంతట నేను, అయ్యా, నేను శంకరభట్టు అను కన్నడ దేశ బ్రాహ్మణును, బాటసారిని, పుణ్యక్షేత్ర సంచారము చేయుచూ వచ్చిచుంటిని. శ్రీదత్త ప్రభువు శ్రీపాద శ్రీవల్లభ నామరూపాలతో అవతరించినారని విని కురుంగడ్డకు ప్రయాణమై పోవుచున్నాను. పరమ పవిత్రమైన గాయత్రి మీద ఒట్టు, నేను బ్రహ్మచారిని. నేను మీరు అనుకున్నట్టు మంగళి సుబ్బయ్యను కానే కాను అని పలికి తిని. కానీ అతడు నా మాట వినువాడు కాయ్యను. అచ్చట చాలామంది జనులు పోగుపడిరి. అందరూ నన్ను తలోక విధముగా నిందించసాగిరి. నన్ను సుబ్బయ్య వాని ఇంటికి తోడుకొని పోయిరి. సుబ్బయ్య తల్లిదండ్రులు నన్ను తన కుమారునిగానే భావించి ఎన్నో విధములుగా నన్ను బతిమాలుచు తమను విడిచిపోరాలనియు రజస్వలైన భార్యను విడిచిపోవట మహాపరాధమనియు ఎన్నో బుద్ధులు చెప్పసాగిరి. వారిలో ఒకడు, సుబ్బయ్య గెడ్డము మీసములతో పీడగొట్టుకుని పోయి ఉన్నాడు. వీనికి క్షురకర్మ చేసిన ఎడలా పూర్వపు కళ వచ్చునని సెలవిచ్చెను. నేను ఎన్నిమార్లు సుబ్బయ్యను కానని చెప్పుచుండినను వారు వినరయ్యరి. బలవంతంగా నాకు క్షురకర్మ చేయబడెను. నున్నగా గుండి గీసిరి, గెడ్డము మీసములను తీసివేసిరి. నా మెడలోని పవిత్రమైన యజ్ఞోపవీతమును కూడా తీసివేసిరి. నా కోసము వారికి తెలిసిన భూత వైద్యుని ఒక వానిని రానిచ్చిరి. వానిని బలవంతముగా అతడు విచిత్రమైన వేషధారణ చేసి ఉండెను. భయంకరమైన అతని చూపులతో నా హృదయమునందు కోతపడినంత బాధ కలుగుచుండెను. నన్ను కట్టివైచి కత్తితో నా గుండెన గాయము ఏర్పరిచిరి. దానిపై నిమ్మకాయ రసము మరియు ఇంకనూ వివిధ రములైన రసములు పోయబడినవి. నేను భరించలేని బాధను అనుభవించుచుంటిని. ఇల్లు వదిలిన తర్వాత సుబ్బయ్యను బ్రాహ్మణ దెయ్యము పట్టిననియు, అందుచేత ఇతడు జంజము ధరించి మంత్రములను వల్లించుచుండిననియు తేల్చిరి. నేను భరించరాని బాధను అనుభవించుచుంటిని.
తిరుపతిలో ఉన్న బ్రాహ్మణ్యము కూడా మిన్నకుండిరి. నగరమునకు వచ్చిన బాటసారి సుబ్బయ్యే అని అతనిని బ్రహ్మరాక్షసుడు ఒకడు ఆవహించి ఉండెనని తలిచిరి. నన్ను ఆ ఊరిలో బ్రాహ్మణ పెద్దల వద్దకు తీసుకుని పోగా నేను కన్నడ దేశీయుడైన స్మార్త బ్రాహ్మణుడని, భరద్వాజ గోత్రీకుడని, నమక చమకములు వచ్చునని, సంధ్యావందనము చేసుకుందునని తెలిపి తిని. ఆ బ్రాహ్మణ పెద్దలు నేను చెప్పినది నమ్మక నన్ను కన్నడ బ్రాహ్మణొకడు దయ్యమై పట్టుకునేననియు, అందువల్ల తగిన చికిత్స చేయించుకుని మామూలు మనిషిని చేసుకోవలసిందని వారికి చెప్పిరి. గాయముల వల్ల కలిగిన బాధకు నేను సొమ్మసిల్లిపోయి తిని. నా రోదన కేవలము అరణ్య రోదనము మాత్రమే అయింది. సృహలోకి వచ్చేటప్పటికి నా ఎదురుగా నన్ను పోలిన నల్లటి తేజస్సు గల వికృత ఆకారుడొకడు కూర్చుని ఉండుట నేను గ్రహించి తిని. అతడు నాతో మారు మాట్లాడక నాలో కలిసిపోయాను. నాతో తదాకారమైపోయాను. ఏలినాటి శని ప్రభావం వల్ల నా జాతకము తారుమారు అయ్యనని, 7.5 సంవత్సరములు నాకు మహత్తరమైన కష్టకాలమనియు, నన్ను రక్షించగలవాడు శ్రీపాద శ్రీవల్లభులు మాత్రమే ఒక్కరే అనియు నా మనస్సుకు తోచెను. అంతటి బాధలో కూడా నేను మనస్సులో శ్రీపాద శ్రీవల్లభుల స్మరణ చేసుకొనిచుండిని. శ్రీచరణుల నామస్మరణ చేసుకొన కొలది నాలోని బాధ తగ్గుముఖము పట్టెను. భూతవైద్యుడు మాత్రము కోళ్లను మేకలను బలి సమర్పించి చిత్ర విచిత్రమైన పూజలు చేయుచుండెను. నాకు పచ్చముతో కూడిన ఆహారము ఇయ్యబడుచుండెను. సుబ్బయ్యకు బ్రాహ్మణ దేయము పట్టింది కనుక శాకాహారం ఇయ్యవలసిందని మాంత్రికుడు తీర్మానించెను. నా చేత మాంసం కూడా బలవంతంగా తినిపించబడునేమోనని ఎంతయో కలచత చెందిని. కానీ శ్రీపాదుల వారి అనుగ్రహం వల్ల నాకు శాకాహారము ఇయ్యబడుట వల్ల కాస్త మనసుకు కుదుట ఊరట కలుగుచుండెను. 3 రోజులు నేను తీవ్రమైన నరక బాధను అనుభవించితిని. అంతటి నరక బాధలోనూ నేను శ్రీచరణుల స్మరణ మానకపోవటం వల్ల 4వ రోజు నుండి బాధ అనుభవంలోకి వచ్చుట మానివేశను. శరీరంపై చిత్ర విచిత్రములైన ప్రయోగములు చేయబడుచుండెను. మాంత్రికుడు కొరడాతో దెబ్బలు కొట్టుచుండెను. శ్రీవల్లభ శరణు శరణు అని బాధతో విలవిలలాడిపోయి తిని. శ్రీదత్త ప్రభువు అనన్య భక్తితో సేవించు వారికి నరక బాధలు ఎట్లుండును? అంతలోనే విచిత్రము జరిగెను. నా శరీరంపై కొరడా దెబ్బలు పడినను నాకు ఇసుమంతయు బాధ కలగలేదు. అయితే మాంత్రికుడు మాత్రము విలవిలలాడిపోతుండెను. అతడు నన్ను కొట్టినప్పుడు దెబ్బల బాధ అనుభవము వానికెందుకు కలుగుచుండెనో వానికి అవగతము కాకుండెను. నా వైపు వెర్రి చూపులు చూచుచుండెను. నేను శ్రీచరణుల దివ్యలీలను గమనించి నవ్వుకుంటుని. నేను పత్యాహారము తిరుచుండినను అది నాకు చాలా మధురముగా ఉండెను. నేను కడుపారా భోజనము చేయసాగితిని. భోజనము శ్రీపాదుల అనుగ్రహ ప్రసాదము అభిప్రాయముతో భుజించుచుంటిని. అయితే మాంత్రికుడు తనకిష్టమైన కోళ్ళు మేకలు భుజించుచున్నను అది విషాహారముగా తోచుచుండెను. అతని ఆరోగ్యము క్షీణించుచుండెను. అంతటా అతడు నన్ను బాధించటం మాని కేవలము మంత్రములు పూజలు మొదలైన వాటితో కాలక్షేపము చేయుచుండెను. నాకు వైద్యము మొదలు పెట్టిన 5వ రోజున అతని ఇల్లు కాలిపోయెను. ఆ ఇంటిలో నిప్పు రాజేయకపోయినను ఇంట్లో అందరూ చూచుచుండగానే అగ్ని జనించి కాలిపోయెను. క్షణములో భస్మీపటలం అయ్యాను. 6వ రోజు అతడు బిక్క మొగముతో సుబ్బయ్య ఇంటికి వచ్చి సుబ్బయ్యను పట్టిన బ్రాహ్మణ దెయ్యము మాంత్రికుడని, తాను వైద్యము చేయటం వల్ల ఆ బ్రాహ్మణ దెయ్యము తన ఇంటిని మాంత్రిక ప్రయోగంతో దగ్ధము చేసనని, బేతాళుడు మొదలైన అనేక క్షుద్రశక్తులను ప్రసన్నము కావించుకొనుటకు అనేక పూజలు చేయవలసిందనియు, దానికి విశేషమైన ధనము కావాలనియు సూచించెను. వైద్యము చేయటం వల్ల ఫలితం ఏమీ లేదని, మాంత్రికుడు ధనాశతో ఈ రకమైన సూచనలు చేయుచున్నాడని నాకు తెలియను. అందుచేత విధి విధానముకు తలయొగ్గి సుబ్బయ్య భార్యను నా భార్యగా స్వీకరించి వచ్చిన ఎడల అంతకంటే దురదృష్టము నమ్మక ద్రోహము మరి ఒకటి ఉండదని నాకు తోచింది. విధి నా జీవితముతో ఇంత క్రూరముగా ఎందుకు ఆడుకొనిచున్నదో తెలియక నా గుండెలో రంపపుకోతను అనుభవించుచుంటిని. నేను సుబ్బయ్య తల్లిదండ్రులతో ఇట్లంటిని, జననీ జనకులారా, మీరు ఉన్న చరచరాస్తులన్నింటినీ విక్రయించి ఈ మాంత్రికుని మాయాజాలంలో పడవద్దు. నా ఆరోగ్యము బాగానే ఉన్నది. నేను మిమ్మల్ని తల్లిదండ్రులుగానే భావించుచున్నానని పలికితిని. అంతటితో నాకు మాంత్రికుని నుంచి విడుదల లభించింది. సుబ్బయ్య తల్లిదండ్రులు ఎంతగానో ఆనందపడిరి. వారి కండ్లలో తొణికెసలాడే ఆనందము గమనించి నా కండ్లు కూడా చెమర్చినవి. పరశ్రీ మాతృ సమానం కావున మిగిలిన ప్రమాదముల నుండి నన్ను రక్షించి ధర్మచ్యుతిని గావించవద్దని దీనముగా మనసులోనే శ్రీపాదుల వారిని ప్రార్థించుకుంటుని. నాకు వైద్యము ప్రారంభమైన 7వ దినమున నాకు పరిచర్యలు కావించుచున్న సుబ్బయ్య భార్యను చూచి ఇట్లంటిని, నా గురించి నీవేమనుకుంటున్నావు? నేను నిజముగా సుబ్బయ్యననే నమ్ముచున్నావా
అందులకు ఆమె, నాకు 2 సంవత్సరముల వయసులో వివాహమైంది. ఇప్పుడు నా వయసు 22 సంవత్సరములు. నా భర్త మీరు అవునో కాదో అనున్నది ఆ పరమేశ్వరుని తప్ప ఎవ్వరికీ తెలియదు. నూతన యవ్వనమందు ప్రవేశించిన భార్యను చూచిన మగవాడు ఎవ్వడూ స్థిమితముగా ఉండజాలడు. మీరు ఎన్ని బాధలు పడుచున్నను నన్ను భార్యగా భావించలేదు, కనీసము తాకనైనా లేదు. ఇది ఉన్నతమైన సంస్కారము కలవారికే సాధ్యము. మీ గురించి నాకు ఏ విధమైన అభిప్రాయము లేదు. కులాచారములను అనుసరించి ధర్మముగా జీవింపదలచితిని. మీరు నా భర్తయే అయినచో ఈ చరణదాసిని విడువకుడు. కాని పక్షమున నా భర్త పలానమయ్యి 20 సంవత్సరములు అయిన కారణమునైనా అసలు ఊహే తెలియని వయసున వివాహమైన కారణము చేతను మీరు నన్ను భార్యగా స్వీకరించవచ్చును. నేను మీ చరణముల అడుగుజాడల్లోనే నడుచుకొందును. మీరు సదా స్మరణము చేయు శ్రీ వల్లభులు ఎవ్వరు? వారు సద్గురువులైన ఎడల ఈ విషమ సమస్యకు ధర్మసమ్మతమైన పరిష్కారము చూపమని నేను కూడా ప్రార్థించదును అనెను. ఆమె వాదము నాకు యుక్తియుక్తముగానే తోచెను. అంతట నేను ఇట్లంటిని, శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తాత్రేయుల వారు ఈ కలియుగంలో అవతరించినారు. ప్రస్తుతము కురువపురం నందు ఉన్నారు. మన భావమును అనుసరించి వారు ప్రవర్తించెదరు. శ్రీవల్లభుల వారిని సద్గురువుగా తలచిన సద్గురువుగా అనుభవం ఇచ్చెదరు. పరమాత్మగా భావించిన తానే పరమాత్మనని రుజువు చేయుదురు. మంచిది, నీవు కూడా శ్రీవల్లభుల నామమును స్మరింపుము. తప్పక కర్తవ్యము బోధపడగలదు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారము లభించగలదు. ఆ రోజుననే మాలజంగడు అక్కడికి వచ్చెను. జంగమదేవర వేషమున ఉన్న అతని వద్ద తాళపత్ర గ్రంథములు ఉండెను. ఆ వాడలోని జనులందరూ అతడి స్వల్పకాలంలోనే ఎంతయో ఆదరణీయుడు అయ్యేను. తనకు కలిసిన వారందరినీ అతడు భూత భవిష్యత్ వర్తమానాలను అద్భుతంగా చెప్పుచుండెను. అతని వద్దనున్న తాళపత్ర గ్రంథములు నాడీ గ్రంథములని, దానినే రమల శాస్త్రమని అందురని, దానిలోని విషయములు తూచా తప్పకుండా జరగగలవని చెప్పుచుండెను. సుబ్బయ్య జననీ జనకుల అభ్యర్థన మేరకు అతడు వారి ఇంటికి కూడా వచ్చెను. అతడు నా చేతికి కొన్ని గవ్వలనిచ్చి వేయమనెను. ఏవేవో గణితములు వేసి తాళపత్ర గ్రంథము నుంచి ఒక పత్రము తీసి ఇట్లు చదివాను. ప్రశ్న వేసిన వాడు శంకరభట్టు అను కన్నడ బ్రాహ్మణుడు. దత్తావతారులైన శ్రీవల్లభుల చరిత్రను ఇతడు లిఖించును. పూర్వజన్మమున ఇతడు మరి ఒకడు కందుకూరు అను పట్టణమున ఆనతి దూరమునందన్న మొగలిచెర్ల అను గ్రామమునందు జనించిరి. దూతక్రీడ యందు విశేష అనురక్తులయ్యిరి. ఈ గ్రామమునందు ప్రసిద్ధమైన స్వయంభూదత్త దేవాలయం ఉన్నది. ఇతడు దత్తదేవాలయ పూజారికి సోదరుడుగా జన్మించెను. అన్నగారు లేని సమయమునందును అతడు పూజాధికములు నిర్వర్తించుచుండెను. దత్తదేవాలయ ప్రాంగణమునందు తన మిత్రునితో కలిసి ఇతడు ద్యూతక్రీడలో నిమగ్నుడే ఉండేవాడు. ఇతడు ఎంతయో అపచారమైన విషయము తన మిత్రునితో ఒకనాడు జూదములో విచిత్రమైన నిబంధనలతో జూదమాడెను. తన మిత్రుడు నెగ్గిన ఎడలా ఇతడు జూతమునందు ఒడ్డిన ధనము ఇవ్వలెను. తాను నెగ్గిన ఎడల మిత్రుని భార్యను దారాదత్తము చేయవలను. దానికి సాక్షిగా ఈ దత్తప్రభువే అని ప్రమాణములు చేసుకుని జూదమాడిరి. తన సమక్షమందు అత్యంత అభ్యంతరకర విషయములు జరుగుచుండుట చూచి దత్తప్రభు గమనించుచుండెను. జోదమునందు శంకరభట్టు విజయం పొందెను. శంకరుని మిత్రుడు తన భార్యను ఇతనికి దారాదత్తము చేయుటకు నిరాకరించెను. తగవు పెద్ద మనుషుల వరకు వెళ్ళెను. కుల పెద్దలు సమావేశమై పవిత్రమైన దత్తప్రభువు సమక్షములో ఇంతటి అకృత్యము జరుగుట సహింపరాని విషయము. పరశ్రీ యందు మరులు గరిగి ఆమెను వక్రమార్గమున పొందగోరిన ఇతనికి నెత్తి మీద వేడివేడి నూనె పోయవలని నీవు జూదమున తన భార్యనొడ్డిన ఇతని మిత్రునికి నపుంసకత్వము వచ్చులాగున అంగచ్ఛేదనము చేయవలననియు, ఈ విధముగా చేసిన తదుపరి వారిరువురిని గ్రామ బహిష్కారము చేయవలనని తీర్మానించి వారి తీర్మానములను అమలుపరిచిరి. కానీ శంకరభట్టు తన పూర్వజన్మనందు స్వల్పకాలము దత్తసేవ చేయుట వలన ఈ జన్మమందు కాస్త దైవభక్తి కలవాడుగా జన్మించెను. అతని మిత్రుడు సుబ్బయ్య అను నామముతో క్షురక గృహమున తిరుపతి క్షేత్రమునందు జన్మించి మనశ్చాంచల్యముతో పిచ్చివాడై పెండ్లి అయిన తదుపరి పలాయనము చిత్తగించెను. అమాయకురాలైన సుబ్బయ్య భార్య నిర్దోషి కనుక ఆమె పాతివ్రత్య ప్రభావముచే సుబ్బయ్యకు మనశ్చాంచల్యము తగ్గి ఈ రమల శాస్త్రము వినిన మరుసటి రోజు సుబ్బయ్య అచ్చటికి వచ్చును. ఆ రోజు శంకరభట్టునకు విడుదల ప్రాప్తించును. శ్రీవల్లభుల అనుగ్రహము వలన శంకరభట్టుకు పట్టిన ఏలినాటి శని ఆ విధమైన బాధలు అనుభవించడం ద్వారా 7.5 రోజులలో తొలగిపోవును.
భగవంతుని సాక్షిగా గైకొని అసత్య ప్రమాణములు అధర్మ ప్రమాణములు చేయువారు దత్తప్రభువు చేత కఠినముగా శిక్షింపబడుదురు. సుబ్బయ్య యొక్క మనశ్చాంచల్యము యొక్క పరిహారమునకు శంకరభట్టు యొక్క పుణ్యములోని కొంత భాగము చిత్రగుప్తుల వారిచే ఖర్చు రాయబడింది. కర్మ ప్రభావము అత్యంత సూక్ష్మముగా పనిచేయునను సత్యమును గ్రహించి జీవులు సత్కర్మలు మాత్రమే చేసి దుష్కర్మలు చేయకుండా ఉండవలెను. శ్రీపాద శ్రీవల్లభుల జాతకము, వారి అవతారము గుప్తమైన కొన్ని శతాబ్దములకు త్రిపుర దేశమునందున్న అక్షయ కుమారుడు అను జైన మతస్థుని ద్వారా శ్రీ పీఠికాపురమునకు చేరును. అంతకుముందు శ్రీవల్లభుల లీలా విలాసములను తెలియజేయు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అను గ్రంథము వెలుగులోనికి వచ్చును. శ్రీవల్లభుడు కరుణను ఎట్లు వర్ణించగలను? ఆ మరునాడే సుబ్బయ్య స్వగృహమునకు వచ్చెను. అతని మనశ్చాంచల్యము పూర్తిగా హరించబడి స్వస్థుడుగా ఉండెను. సుబ్బయ్య భార్యను నేను సోదరిగా భావించితిని. నేను సుబ్బయ్య జననీ జనకుల నుండి సెలవు గైకొని చిత్తూరు మండలాంతర్గమైన కాణిపాకమను గ్రామమునకు చేరితిని. కాణిపాకము గ్రామము చిత్తూరునకు అనతి దూరమున కలదు. ఆ గ్రామమునందు వరదరాజస్వామి వారి ఆలయము, శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయము, శ్రీ వరసిద్ధి వినాయకుల వారి ఆలయములు కలవు. నేను వరసిద్ధి వినాయకుని దర్శనము చేసుకుని బయటికి వచ్చి తిని. ఎత్తైన ఒక కుక్క అక్కడ నిలబడి ఉండెను. నాకు భయమేసి వరసిద్ధి వినాయకుని ఆలయంలోకి తిరిగి వెడలి తిని కొంతసేపు దైవధ్యానం చేసుకుని బయటకు వచ్చి తిని. ఆ కుక్కకు తోడుగా అంతే పరిమాణము గల మరి ఒక కుక్క ఉండెను. ఈ రోజున కాలభైరవుల చేత కరవబడుట ఖాయమని భయము వేసింది. తిరిగి వరసిద్ధి వినాయకుని ఆలయంలోకి వచ్చి తిని. ఆలయ పూజారి నా ప్రవర్తన వింతగా తోచి, అయ్యా, మీరు ఒక మాటిమాటికి బయటకు పోవచ్చు లోనికి వచ్చుచున్నారు, కారణమేమిటి అని అడిగాను. నేను నా భయమును గూర్చి చెప్పి తిని. అంతటా పూజారి, అవి నిష్కారణంగా ఎవరిని ఏమీ చెయ్యవు. అవి ఒక రజకుని వద్ద ఉన్న కుక్కలు. రజకుడు దత్తభక్తుడు. శ్రీపాద శ్రీవల్లభ నామధేయమున శ్రీ దత్తుల వారు భూమి మీద అవతరించరని ఆ రజకుడు చెప్పెను. రజకులకు ఆలయ ప్రవేశము నిషిద్ధము కాకపోయినను అతడు మాత్రము ఈ ఆలయంలోనికి రాడు, తన కుక్కలను పంపును. నేను స్వామి ప్రసాదమును మూటకట్టి వాటికి ఇచ్చేదను. అవి తీసుకుని పోయి వానికి ఇచ్చును. నీవు 2 కుక్కలను చూచుతనని చెప్పితివి. మొత్తం 4 కుక్కలు. వచ్చిన తదుపరి మాత్రమే నేను ప్రసాదము ఇచ్చేదను. మిగతా 2 కుక్కలు వచ్చినదేమేమో చూచెదము అనెను. మేము బయటకు వచ్చినప్పటికీ అక్కడ 4 కుక్కలుండెను. ఆ పూజారి ప్రసాదమును మూటగట్టి వాటికి ఇచ్చెను. ఆ కుక్కలు 4 నాకు 4 వైపులా చుట్టుముట్టినవి. పూజారి, ఆ కుక్కల అభిష్టము మేరకు నీవు ఆ రజకుని వద్దకు బొమ్ము, నీకు శుభమగును అని తెలిపెను. నా జీవితమునందలి సంఘటనలు శ్రీవల్లభుల నిర్దేశంలో జరుగుతున్నవని తెలుసుకుంటుని. సుబ్బయ్య ఇంటి వద్ద జరిగిన సంఘటనలను అనుసరించి మతభేదములు పెద్దగా పట్టించుకోవలసినది లేదని నాకు తోచింది. మరుజన్మన చండాలుడు బ్రాహ్మణుడుగా జన్మింపవచ్చును, బ్రాహ్మణుడు చండాలుడుగా పుట్టవచ్చును. జీవి తను చేసుకున్న పాపపుణ్యాలు మూటకట్టుకుని జన్మాంతరాల వరకు కర్మ ప్రవాహమున పడిపోవుదురని తెలుసుకుంటుని. పూజారి ఆదేశానుసారము నేను రజకుడు నివసించే చోటుకు వెళ్ళి తిని. తిరుమలదాసు అని పేరు గల ఆ రజకుడు 70 సంవత్సరముల వయసు కలిగిన వృద్ధుడు. అతడు గుడిచెల నుండి బయటకు వచ్చి ఆదరముగా నన్ను ఒక మంచముపై కూర్చుండపెట్టెను. బ్రాహ్మణ జన్మాహంకారము నాలో చాలా భాగము నశించెను. శ్రీపాద శ్రీవల్లభుల భక్తులు ఎవరైనను నాకు ఆత్మీయులుగా కనిపించసాగిరి. వరసిద్ధి వినాయకుని ఆలయ ప్రసాదము తిరుమలదాసు నాకు ఇచ్చెను. దానిని నేను శ్రీపాద శ్రీవల్లభుల ప్రసాదముగా భావించి స్వీకరించెను. తిరుమలదాసు ఇట్లు చెప్పనారంభించెను. అయ్యా, ఈరోజు ఎంతయో సుకృతము. నాకు మీ దర్శన భాగ్యం కలిగింది. మీరు నా వద్దకు ఎప్పుడు వచ్చెదరా? మాల్యాదిపుర విశేషాలు, పీఠికాపుర విశేషాలు ఎప్పుడు మీకు తెలియజేయుదునా అని తహతహలాడుచుండిని. నాయనా శంకరభట్టు, వరసిద్ధి వినాయకుని ప్రసాదము గైకొన్నావు. నీవు ఈ రోజునే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమునకు శ్రీకారము చుట్టుము. కురువపురమునందు నీకు వల్లభుల వారి ఆశీర్వాదము లభించును. నేను పూర్వజన్మమున గొప్ప వేద పండితులను, పరమలోభిని. నా అవసాన సమయమున అప్పుడే జన్మించిన గోవత్సమును, పాతగుడ్డ పీలికలను నములుట గమనించి దానిని జాగ్రత్త పెట్టుకోవలసిందని నా కుమారులకు సూచించుతిని. ఆ అవసాన కాలమున మలిన వస్త్రముపై దృష్టి సారించి ప్రాణము విడుచుట చేత నేను రజక జన్మను పొందితిని. జన్మావసానమున ఏ సంకల్పముతో ప్రాణము విడవబడునో తదనుగుణమైన మరు జన్మను లభించును. నా పూర్వపుణ్య వశమున గర్తపురి, గుంటూరు మండల అంతర్మగు పల్లెపాడు,
పల్లెనాడు ప్రాంతమున మాల్యాదిపురం నందు జన్మించింది. ఆ మాల్యాదిపురమే కాలక్రమమున మల్లాది అను గ్రామము ఆయను. ఈ గ్రామమునందు మల్లాది అను గృహనామము కల 2 కుటుంబాలు ఉండెను. ఒకరు మల్లాది బాపన్నావధానులు గల పేరుగల మహాపండితులు. వారు హరితస గోత్ర సంభవులు. రెండవ వారు మల్లాది శ్రీధర అవధానులు అను పేరుగల మహాపండితులు. వారు కౌశిక గోత్ర సంభవులు. శ్రీధర అవధానుల వారి సోదరి అయిన రాజమాంబను బాపన్నావధానులు గారికి ఇచ్చి వివాహము చేసిరి. బావమరుదులు ఇద్దరూ మహాపండితులే. గోదావరి మండలాంతర్గమైన అయినవిల్లి అను గ్రామంలో జరిగిన స్వర్ణ గణపతి మహాయజ్ఞానికి ఇద్దరూ వ్యయం చేసిరి. శాస్త్రము ప్రకారము ఆఖరి హోమమునకు గణపతి తన తొండముతో అందుకోవలననియు స్వర్ణమయ కాంతులతో గణపతి దర్శనం ఇయ్యవలనని కొందరి పండితులు వాదము చేసిరి. మహాయజ్ఞ నిర్వాహకులుగా ఉన్న మహాపండితులు ఇద్దరును తాము గణపతిని ప్రత్యక్షపరచగలమనియు వేదోక్తముగా సమస్తమును జరిపించగలమనియు ప్రతిజ్ఞ చేసిరి. యజ్ఞాంతమున స్వర్ణమయ కాంతులతో గణపతి దర్శనమిచ్చి ఆఖరి ఆహుతిని తన తొండముతో స్వీకరించి అనతి కాలములోనే వారు గణేశ చతుర్దశి నాడు సర్వకళలతో శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించెదరు అని ఆనతిచ్చిరి. యజ్ఞమునకు హాజరైన వారందరూ ఆశ్చర్యచకితులైరి. ఆ సభలో 3 నాస్తికులు ఉండిరి. వారు కనిపించిందంతయు ఇంద్రజాలమో మహేంద్రజాలమో, కానీ గణపతి మాత్రము కాదు. అట్లయిన మరి ఒక పర్యాయము నిదర్శనం ఇయ్యవలెను అని వాదించిరి. అప్పుడు హోమగుండమునందరి విభూతి మానవాకారం ధరించింది. తదుపరి అది మహాగణపతిగా రూపొందింది. ఆ మహాగణపతి రూపము మూర్ఖురాల త్రిపురాసురుని వధించు సమయమున శివుడును బలిచక్రవర్తిని నిగ్రహించుటకు పూర్వం విష్ణుమూర్తియును శివుని యొక్క ఆత్మలింగమును కొనిపోవుచున్న రావణుని నిరోధించుటకు విష్ణుమూర్తియును మహిషాసురుని వధించుటకు సమయమున పార్వతీదేవియును భూభారమును వహించుట ముందు ఆదిశేషువును సమస్త సిద్ధులు సిద్ధించుటకు సిద్ధమునులను ప్రపంచమును జనించు నిమిత్తము మన్మధుడును ఇదే విధముగా సమస్త దేవతలు నన్ను ఆరాధించి ఏ అభీష్టములు పొందిరి. సమస్త శక్తులకు నిలయుడను నేనే సర్వశక్తిమంతుడను. దైవీ శక్తులు రాక్షస శక్తులు కూడా నాయందే ఉన్నవి. అన్ని విఘ్నములకు కర్తను నేనే, అన్ని విఘ్నములకు హరించువాడును కూడా నేనే. దత్తాత్రేయుడనగా ఎవరనుకుంటేరి? హరిహర పుత్రుడైన ధర్మశాస్త్రయే. విష్ణు రూపములో బ్రహ్మరుద్రులు విలీనమైన అది దత్తావతారము. ధర్మశాస్త్ర రూపంలో గణపతి షణ్ముఖులు విలీనమైనది కూడా దత్తావతారమే. దత్తుడు ఎల్లప్పుడూ త్రిమూర్తార్చకుడని తెలియదు. శ్రీపాద శ్రీవల్లభ రూపమునందు మహాగణపతి ఉన్నాడనుటకు నిదర్శనముగా శ్రీపాద శ్రీవల్లభులు గణేశ చతుర్దశి నాడు అవతరించిరి. సుబ్రహ్మణ్య తత్వం వల్ల వారిది కేవలము జ్ఞానావతారమని తెలియడు. ధర్మశాస్త్రము వలన వారిది సర్వధర్మకర్మలకు అదియును మూలమును అని గమనించుడు. రాబో వారి అవతారము మాతాపితల సంయోగ ఫలితము కాదు, జ్యోతిస్వరూపముగా మానవాకృతి చెందును. ఇదే మీకు శాపమిచ్చుచున్నాను. సత్య సర్వరూపమున కంటితో చూసియు అసత్యము పలికినందుకు మీలో ఒకడు గుడ్డివాడుగా పుట్టును. సత్యస్వరూపమును వాక్కులతో ప్రస్తుతించక అవహేళన చేసిన కారణమున మీలో ఒకడు మూగువాడుగా పుట్టును. ఇంతమంది సత్యసంధులైన భక్తులు సత్యమును గురించి చెప్పుచున్నను పెడచెవిన పెట్టిన కారణమున మీలో ఒకడు చెవిటివాడుగా పుట్టును. మీ 3 అన్నదమ్ములుగా జన్మించి నా స్వయంభూమూర్తిని దర్శించిన తదుపరి మీరు దోషరహితులగుదురు అని పలికెను. నాయన, వారు 3 ఈ కాణీపురమున సోదరులుగా జన్మించరి. త్రిమూర్తులను దూషించినను త్రిమూర్తాత్మకుడైన దత్తుని దూషించినను లెక్కకు మిక్కుటమైన అనర్థములు దాపరించును. సోదరులైన ఈ 3 ఒక కాణీ భూమిని ఈ గ్రామమునందే సాగు చేసుకొని చుండిరి. ఆ పొలంలో ఒక దిగుడు బావి కలదు. దీని నుండి ఏతము సహాయమున నీరు పెట్టుకునేవారు. ఒకానొక సంవత్సరమున అనావృష్టి కలిగింది. భూమిలో నీరు అడుగంటింది. ఒకానొక రోజు నీరంతయు ఖర్చు కాగా పారతో ఇసుకను తోడు ప్రయత్నములో ఉండిరి. ఆ నీటి అడుగునున్న రాతికి పార తగిలి రక్తము పైకి చిందింది. ఆ రక్తము చేతికి తగలగానే వారిలో ఉన్న మూగవానికి మాట వచ్చెను. నీరు యథావిధిగా బావిలో నిండుచుండెను. నీటి స్పర్శ వల్ల చెవిటివానికి వాటి దోషము హరించింది. 3వ వాడైన గుడ్డివాడు ఆ నీటిలోని రాతిని స్పృశించుటే అతని గుడ్డితనము పోయింది. ఆ రాయి స్వయంభూ వినాయకుని మూర్తి. ఆ రాతి విగ్రహము తల మీద పార తగిలి పెచ్చు విరుగుడచే అక్కడ నుండి రక్తము స్రవించనారంభించింది.
ఆ వరసిద్ధి వినాయకుని ప్రతిష్ఠ చేయుటకు సత్య ఋషీస్సులైన బాపన్నావధానులు వారి భావమరుదైన శ్రీధరావధానులు ఈ గ్రామమునకు విచ్చేసిరి. వరసిద్ధి వినాయకుడు వారితో, మహాభూమి నుండి ఈ లోకమునకు వచ్చినాను, పృథ్వీతత్వములో అవతరించిని. ఈ తత్వము కాలచక్రమున అనేక మార్పులు చెందును. జలతత్వములోను, అగ్నితత్వములోను, వాయుతత్వములోను, ఆకాశతత్వములోను నా అవతరణ ఇదివరకే జరిగింది. అయినవిల్లిలో మీరు నరించిన మహాయజ్ఞంలో ఆ హోమభస్మమే ఈ రూపము ధరించింది. తదుపరి కర్తవ్యమును ఆదేశించుచున్నాను. శ్రీశైలమునందు కళలు తక్కువగా ఉన్నవి. సూర్యమండలాంతర్గమైన తేజస్సును మీరు అచ్చట శక్తిపాతము చేయవలెను. మీరు శ్రీశైలములో శక్తిపాతము చేసిన రోజుననే గోకర్ణమునందును, కాశీ అందును, బదరీ అందును, కేదారమునందును కూడా ఏకకాలములోనే నా అనుగ్రహ విశేషమున శక్తిపాతము జరుగును. శ్రీపాద శ్రీవల్లభుల వారి అవతరణకు సమయము ఆసన్నమగుచున్నది. శ్రీధర, మీ ఇంటి పేరును శ్రీపాదనామముగా మార్చుచున్నాను. కౌశిక సద్గోత్రీకులైన మీ వంశస్థులు ఇక నుండి శ్రీపాద గృహనామమున వర్ధిల్లెదురుగాక అనెను. రజకుడైన తిరుమలదాసు శంకరభట్టతో, నాయనా శంకర, మాల్యాదపురం నుండి బాపన్నావధానులు, శ్రీధర అవధానులు పీఠికాపురం నందు నివసించుటకు వలసపోయిరి. నేను శ్రీపాద శ్రీవల్లభుల బాల్యలీలను ఎన్నింటినో చూచితిని. రేపు నీకు అవన్నీ సవిస్తరముగా వివరించగలను. నా మొదటి భార్య వలన నాకు ఒక మగపిల్లవాడు కలడు. అతడు రవిదాసు అని పేరిట కురువపురం గ్రామమునందే నివసించుచు అచ్చట శ్రీపాదుల వారికి యథోచితమైన సేవలు చేయుచున్నాడు. నేను శ్రీపాదుల ఆజ్ఞ వలన కాణీపురములోనే ఉండిపోయి ఆ రెండవ భార్యతోనూ సంతానముతోనూ కులవృత్తిని అనుసరించి జీవించుచున్నాను. నీవు ఈ పీఠికాపురమున ఎందరో మహానుభావులను కలుసుకొందువు. శ్రేష్ఠుడైన పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి అనువానిని కలుసుకున్న ఎడల ఎన్నో మహత్తర విషయములు నీకు తెలియగలవు. శ్రేష్ఠి గారిని శ్రీపాదులు వెంకయ్యప్పయ్య శ్రేష్ఠి అని మారుపేరుతో పిలిచేవారు. శ్రేష్ఠి గారి వంశము మీద శ్రీపాదుల వారి అభయహస్తము ఉన్నది. వత్సవాయి గృహనామము కలిగిన నరసింహవర్మ గారిని కూడా కలుసుకొనుము. వారికి శ్రీపాదుల వారితో ఎంతో అనుబంధం ఉంది. నీవు రచించు శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రను శ్రీచరణులు ఆశీర్వదించెదరు. నీవు వ్రాయు గంధము తప్ప మరేదియు శ్రీపాదుల వారి చరిత్రను సమగ్రముగా తెలుపగలిగినవి కానే కావు. ఇది శ్రీచరణుల వారి ఆజ్ఞ అని తెలిపెను. సర్వే శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీ దత్త దిగంబర శ్రీపాద శ్రీవల్లభ శరణు శరణు శరణు.